వలసగా మాటించుకొని నన్ను మెప్పించి నీ వశం చేసుకోలేవు కూడా. ఈ భూమిలో ఉన్న ఒంటరిగా తిరిగినటువంటి ఆడవారిని చూసి ఈ తుంటరి వాక్యములు పలకడం మీ వంటి రాజకీయ ధర్మమేనా? జోలిమాను వెళ్ళిపోము. సుందరి, నీ ముక్కులు చెక్కిలి తెలియదంతములు కోమలమైన వెంట్రుకలు విశ్వబ్రహ్మ సంగడికేయు నీ బొంగంలో నుంచి ఎన్ని వర్ణితులుగానే కలిగిరకుంటూ ఉన్నావు. అసలు నీ వాస్తవమేమి? నీవు పగలు సురంగం ఎందుకైతున్నావు? రాజా, నేను ఎట్లా అంటే అమర లోకాధిపతి దేవేంద్ర మహారాజు వద్ద నాటం చేసినటువంటి రంగ నా పేరు. దుర్వాసుని యొక్క శాపము చేత నీ యొక్క పురకు చేరవచ్చాను. నా శాపము తీరినంత వరకు నేను నీ వద్దనే ఉంటాను. కానీ నేను నీ వద్ద ఉన్నట్లుగా ఎప్పటికి కూడా నీవు చెప్పడం నాకు అభయమివ్వు. పగలేమో గుర్రముగా ఉంటాను, రాత్రి నేనేమో నిజ రూపముగా ఉంటాను. రంభ అక్కడైన చోట అభయమివ్వండి. ఆ భూమి నుండి దిగి వచ్చాడవంటి రంభము నీవేనా? నా అదృష్టము ఏమని భావించుదును? కుంటివారి ముందుకు గంగ నడిచి వచ్చినట్టుగా స్వర్గం నుండి రంభ నా వద్దకే వచ్చారు. సరే, నిన్ను ఎవరు అందువస్తుండగా నిన్ను నా దానిగా చేయబడతా.